ఏంటి రాఘవ, నీకు మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఎందుకు తాగుతున్నావు నువ్వు? నేను తాగుతా ఏమన్నా అవుతా, నీకెందుకు చెప్పు? అసలు ఎందుకు వెళ్దామన్నావు మళ్ళీ నన్ను? ఇప్పుడు నేనేమన్నా నా మీద అంత సీరియస్ అవుతున్నావు రాఘవ? నువ్వు పెళ్లి చూపులు ఏమన్నా నేను చూస్తున్నానా? మా నాన్న చూస్తున్నాడు, మా నాన్న ఇష్టంతోనే అవుతుంది కదా. అదే జానకి, మరి మీ నాన్నకు ఒకసారి మాట చెప్పపోయాను, నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదని చెప్పేసి. నాకు రాఘవ అంటే ఇష్టం, నేను రాఘవనే చేసుకుంటా అని చెప్పు. ఎందుకు ఆ ధైర్యం సరిపోతుందా? ఒక్కసారి ఆలోచించి రాఘవ, నువ్వు నేను ఇష్టపడుతున్నామని చెప్పేసే కదా మా నాన్న పెళ్లి చూపులు అరేంజ్ చేసాడు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని అడగాలి నేను? అంటే ఇప్పుడు నువ్వేమంటాను? మీ నాన్న చూసిన పెళ్లి చూపులకు అటెండ్ అయ్యి మీ నాన్న చూసినోనే చేసుకుంటా అంటాను. ఇన్ని రోజులు నీ మీద ఇష్టం పెంచుకొని నేను పిచ్చోని లెక్క కావాలి ఇక. అబ్బా, నీకు చెప్తే అర్థం కాదు రాఘవ. నాకే పెళ్లి చూపులు ఇష్టం లేదు, నాకేం చేయాలి అర్థం కావట్లేదు. నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతున్నావు. నేనంటే ఇష్టం అంటాను, ఇష్టం లేని పెళ్లి చూపులకు అటెండ్ అవుతా అంటాను. ఏంది చెప్పు మరి ఇట్లయితే? డైరెక్ట్ పోయి మీ అయితో మాట్లాడుతుందా ఇప్పుడే? రాఘవ, ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళి మాట్లాడినాం అనుకో, వానికి ఇచ్చి పెళ్లి చేస్తా అంటాడు. ఇక పెళ్లి చూపులు అయిపోయి నిమ్మలంగా ఆలోచిద్దాం తర్వాత. పెళ్లి చూపులకు అటెండ్ అయిన తర్వాత